సో హలో గైస్ అందరూ ఎల్లో రూమల్లీ. సో బేసికలీ ఈ రోజు నా కంటెంట్ వచ్చేసి ఆల్రెడీ నా తమిళలో చూసి ఉంటారు. సో బేసికలీ ఏ డేకి ఎలాంటి వర్కౌట్ చేయాలో అంటే ఒక షెడ్యూల్ అయితే మీకు చెప్పబోతున్నాను. డెఫినెట్లీ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అండ్ మంచి కట్స్ అయితే వస్తాయి మీ బాడీకి. ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ షెడ్యూల్ అయితే మీరు ఫాలో అవుతారో కన్సిస్టెన్సీతో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా. సో ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే డెఫినెట్లీ ఒక లైక్ అయితే తీసుకోండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వీక్లీ ఫస్ట్ డే కాబట్టి మండే రోజు మీరు చెస్ట్ వర్కౌట్ చేస్తే మీ బాడీకి మంచి ఆబ్వియస్లీ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ బాడీ వర్కౌట్ ఎప్పుడైతే మీరు చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తారో మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అండ్ బేసికలీ ఎప్పుడైతే బిగినర్స్ హోమ్ వర్కౌట్ ఎవరైతే చేస్తారో బిగినర్స్ వాళ్ళు డెఫినెట్గా పుషప్స్ అని కంపల్సరీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పుషప్ ఒక బేసిక్ ఎక్సర్సైజ్ అనమాట మీ చెస్ట్కి అండ్ మీ అప్పర్ బాడీకి మంచి ఒక కాన్సన్ట్రేషన్ ఇవ్వడానికి. సో పుషప్ కామన్గా పుషప్ ఏ పార్ట్కి యూజ్ అవుతారంటే మీ చెస్ట్కి కామన్గా చాలా వరకు యూజ్ అవుతుంది. మీ చెస్ట్లో ఉన్న ఒకవేళ ఫ్యాట్గా ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఎప్పుడైతే పుషప్ చేస్తారో ఇక్కడ ఉన్న ఫ్యాట్ అనేది డెఫినెట్లీ లాస్ అవుతాయి అనమాట. సో చెస్ట్ వర్కౌట్ మండే రోజు చేయండి, ఆబ్వియస్లీ మంచి యూజ్ అవుతుంది. చాలా వరకు జిమ్లో కూడా మండే రోజు చెస్ట్ వర్కౌట్ చూపించేటప్పుడు చాలా మంది ఉంటారు. సో సెకండ్ డే ట్యూస్డే కాబట్టి షోల్డర్ వర్కౌట్ అనమాట. షోల్డర్ వర్కౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్ అని చెప్పుకోవచ్చు ట్యూస్డే చెప్పేటోళ్ళకి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చెస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే షోల్డర్ వర్కౌట్ చేస్తారో మీ బాడీ మంచి షేప్లో రావడం అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ చాలా వరకు మంచి యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బ్యాక్ మీ ల్యాట్స్ ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో ల్యాట్స్కి కంప్లీట్గా ఫస్ట్ డే ఏమో చెస్ట్, సెకండ్ డే ఏమో షోల్డర్ అండ్ థర్డ్ డే ఏమో బ్యాక్ చేయండి. కంప్లీట్ మీ టోటల్ అప్పర్ బాడీకి ఒక మంచి షేప్ అనేది ఆబ్వియస్లీ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు కంప్లీట్ బాడీ వర్కౌట్ని ఒక్కొక్క డే ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేస్తారో మీ కంప్లీట్ బాడీకి ఒక పంపప్ అనేది వస్తుంది అనమాట మజిల్కి. సో ఆ టైంలో డే బై డే ఎప్పుడైతే మీరు ఒక్కొక్క పార్ట్కి వర్కౌట్ చేస్తారో డెఫినెట్లీ పంపప్ ఇచ్చి అండ్ మీ మజిల్ గ్రోత్ అంటే చేస్తారు అనమాట. సో థర్డ్ డే బ్యాక్కి చాలా మంచి టైం ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో. సో ఫోర్త్ డే ఏంటంటే ఇప్పుడు మీ లెగ్స్. సో కంప్లీట్ బాడీ అయిపోయింది, ఇంకా లెగ్ చేయకుండా ఇక మొత్తం బాడీ షేప్ అంతా బేకార్ అయిపోతుంది రైట్. సో ఎప్పుడైతే మీరు థర్స్డే వస్తుంది కదా, సో థర్స్డే టైంకి ఎప్పుడైతే మీరు లెగ్ వర్కౌట్ చేయడానికి పోతారో సో బిగినర్స్ అయితే చాలా అంటే కేర్ఫుల్ చేయాలంట. ఎందుకంటే ఇప్పుడు లెగ్ వర్కౌట్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, లెగ్స్కి అంత ఎనర్జీ ఉండదు. ఎప్పుడైతే జిమ్ వర్కౌట్ చేసే వాళ్ళ కూడా లెగ్ వర్కౌట్ టైంకి అంత వెయిట్ ఎప్పుడు లిఫ్ట్ చేయని, ఎందుకంటే నీస్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ చాలా వరకు ఉంటాయి కాబట్టి బిగినర్స్కి అంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయని స్టార్టింగ్లో లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు. సో థర్స్డే అనేది లెగ్ వర్కౌట్కి మంచిదే, బట్ అది కేర్ఫుల్ చేయండి సో మీ నీస్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా. సో థర్స్డే ఇక ఫ్రైడే వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీ కాలర్స్ లేదా మీ ట్రైసెప్స్కి మంచి యూజ్ అనేది వస్తాయి అనమాట. ఆ రోజు మీరు వేసే నార్మల్గా మీరు థర్స్డే రాగానే ఇప్పుడు మీ కాలర్స్కి చేయండి, మీ కాలర్స్ ప్లస్ మీ ట్రైసెప్ ట్రైన్ చేయండి. ఆబ్వియస్లీ మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. మీ కాలర్స్ కూడా మంచిగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఒక పర్సన్ వాళ్ళ బాడీని మంచి కట్స్తో ఫామ్ చేసి ఒక మంచి షేప్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ కాలర్స్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎప్పుడైతే వాళ్ళ కాలర్స్ వి షేప్లో ఉంటుందో సో ఆ టైంలో మంచి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళ కాలర్స్ ఒక సెక్సీగా అంటారు అనమాట ఒకటి. సో అట్లా అనమాట. సో లాస్ట్ ఇక సాటర్డే వచ్చేసి నార్మల్గా మీ బైసెప్ ట్రైన్ చేసుకోండి. సో ఎండ్ ఆఫ్ ది వీక్ కొట్టి మీ బైసెప్ ట్రైన్ చేసుకోండి, లేదంటే సర్క్యూట్ కొట్టండి. సర్క్యూట్ అంటే ఒకటే రోజులో ఒక 2 పార్ట్స్కి ట్రైన్ చేయడం. అంటే ఇప్పుడు సర్క్యూట్ ఎలా అంటే ఒకటేసారి మీ చెస్ట్కి అండ్ మీ బ్యాక్కి వర్కౌట్ చేయండి. డెఫినెట్గా మీ అప్పర్ బాడీకి మంచి యూజ్ అనమాట. సో అంటే సర్క్యూట్ అంటే వన్ డేలోనే 2 సైడ్స్కి మీ బాడీ అంటే మీ బాడీ పార్ట్కి ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి సో సర్క్యూట్ అనమాట. సో నార్మల్ డేస్కి అయితే ఓన్లీ వన్ పార్ట్కే కదా సో మనం ట్రైనింగ్ ఇచ్చండి. సో ఇదే అనమాట. సో బేసికలీ ఆర్ఎల్స్ మీరు ఎప్పుడైనా మీ బైసెప్ని మంచిగా గ్రో చేసుకోవాలన్నా కూడా మీరు ఎండ్ ఆఫ్ ది వీక్ మీరు చేయండి. డెఫినెట్గా మీ బైసెప్కి మంచి గ్రో ఇస్తుంది. అండ్ లేదంటే ఇప్పుడు నార్మల్గా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అలాంటి టైంలో ఉన్నప్పుడు కూడా మీరు ఒక 10-15 మినిట్స్ కూడా మీరు నార్మల్గా మీ బైసెప్కి ట్రైన్ ఇవ్వచ్చు. మీ బైసెప్కి ఒక మంచి పంపప్ అనేది డైలీ ఇస్తే డెఫినెట్లీ గ్రో అవుతుంది అనమాట. మంచి కట్స్ వస్తాయి. సో ఆబ్వియస్లీ మంచిగా ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. సో డెఫినెట్లీ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. సో పర్ఫెక్ట్ షెడ్యూల్ మీరు ఫాలో చేయండి, మీకు మంచి
రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. సో ఇవి మాత్రం చేయకుండా ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నా వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక బాబాయ్ అందరికీ.